ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. చైత్ర మాసంలో వచ్చే ఈ నవరాత్రులు చైత్ర నవరాత్రులు లేదా వసంత నవరాత్రులు అని పిలుస్తారు. చైత్ర నవరాత్రులు ప్రారంభం అయ్యాయి. ఈ చైత్ర నవరాత్రుల్లో అమ్మవారిని 9 రూపాల్లో పూజిస్తారు. మార్చి 30వ తేదీన చైత్ర నవరాత్రులు ప్రారంభమై ఏప్రిల్ 6వ తేదీన ఈ నవరాత్రులు ముగుస్తాయి. ఈ 9 రోజులు కూడా చాలా పవిత్రమైనవి. ఈ చైత్ర నవరాత్రుల్లో భారతీయ సనాతన ధర్మంలో వేదాంగాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. వేదాంగాలు మానవుడి శరీరంలో భాగాలుగా చెప్తారు. ఈ నవరాత్రుల్లో చేసే తప్పులు ఈ సంవత్సరం అంతా కూడా అష్ట కష్టాలను తెచ్చిపెడతాయి. ఈ 9 రోజుల్లో అమ్మవారిని పూజిస్తే మాత్రం మీకున్న కష్టాలన్నీ వెంటనే గట్టెక్కిపోయి అమ్మ అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా విపరీతమైన ధనలాభం సిద్ధిస్తుంది. ఈ నవరాత్రులు 9 రోజుల పాటు అమ్మవారిని పూజించలేని వారు ఏదో ఒక రోజున తప్పకుండా పూజించండి. నవరాత్రుల్లో పాటించాల్సిన నియమాలు, అలాగే నవరాత్రుల్లో చేయకూడని తప్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిత్తా నక్షత్రానికి చంద్రుడు దగ్గరగా ఉండడం చేత ఏర్పడే మాసమే చైత్రమాసం. చైత్రమాస శుక్ల పాడ్యమి రోజు ఉగాది జరుపుకుంటారు. చైత్రమాసంలో మొదటి 9 రోజులు ఉత్తర భారతంలో విశేషంగా చైత్ర నవరాత్రులు చేస్తారు. చైత్ర నవరాత్రులు ఎందుకు పాటిస్తారు? ఈ నవరాత్రుల్లో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలవడం, కటిక ఉపవాసాలు చేయడం విశేషం. పురాణాల ప్రకారం యమధర్మరాజు కోరలు సంవత్సరంలో 2 పర్యాయాల్లో బయటకు ఉంటాయి. ఉత్తరాయణంలో చైత్రమాస శుక్ల పాడ్యమి వరకు, దక్షిణాయనంలో ఆశ్వీజ మాసం శుక్లపక్ష పాడ్యమి నుంచి ఇలా 9 రోజులు యమధర్మరాజు కోరలు బయటికి ఉంటాయి. దీనివల్ల విషజ్వరాలు, అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. అందుకే పరిశుభ్రంగా ఉండి అమ్మవారి ఆరాధన చేస్తూ ఆరోగ్య నియమాలను పాటిస్తే వీటి నుంచి బయటపడతారని భక్తుల విశ్వాసం. అందుకే చైత్రమాసం శుక్ల పాడ్యమి నుంచి నవమి వరకు భక్తి శ్రద్ధలతో దేవీ నవరాత్రులు పాటించడం విశేషం. చైత్రమాసం శుక్ల నవమి రోజు శ్రీరామనవమిగా జరుపుకుంటారు. ఆ రోజు శ్రీరామచంద్రమూర్తి భూమి మీద అవతరించిన రోజు. రాముడి పట్టాభిషేకం జరిగిన రోజుగా రామాయణం చెప్తుంది. శ్రీరామనవమి రోజు విశేషంగా భక్తి శ్రద్ధలతో రాముణ్ణి పూజిస్తారు. చైత్ర పౌర్ణమి రోజు హనుమంతుడిని పూజించడం విశేషం. చైత్ర పౌర్ణమి నుంచి వైశాఖ పౌర్ణమి వరకు హనుమాన్ దీక్షలు చేయడం విశేషం. ఈ చైత్రమాసంలోనే విక్రమాదిత్యుడి పట్టాభిషేకం జరిగినట్టు మన పురాణాలు చెబుతున్నాయి. ఈ నవరాత్రుల్లో ఒక్కసారైనా సరే వివాహమైన ఆడవారు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఏ స్త్రీ అయితే ఈ నవరాత్రిలో ఉపవాసం ఉంటుందో అలాంటి స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి వరిస్తుంది. మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. నవరాత్రుల వేళ ఉపవాసం ఉండేవారు ఒక పూట మాత్రమే భోజనం చేయాలి. మిగిలిన సమయంలో పండ్లు లేదా పాలు తీసుకోవాలి. ముఖ్యంగా వివాహమైన ఆడవారు ఈ 9 రోజులు కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఇది మీ ఇంటికి ఐశ్వర్యాన్ని తెస్తుంది. కుంకుమకు దైవశక్తి ఉంటుంది కాబట్టి చైత్ర నవరాత్రిలో కుంకుమ బొట్టు పెట్టుకుంటే మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది. ఈ 9 రోజులు కూడా మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ చైత్ర నవరాత్రిలో దుర్గమ్మ తల్లి భూమిపైన తిరుగుతూ ఉంటుందట. కాబట్టి ఏ ఇళ్ళైతే పరిశుభ్రంగా ఉంటుందో అలాంటి ఇళ్లలోకి అమ్మవారు అడుగు పెడుతుంది. ఎంతో పవిత్రమైన ఈ చైత్ర నవరాత్రుల్లో దుర్గాదేవి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో ప్రతిష్ఠించుకోండి. అమ్మవారికి ఎడమవైపు వినాయకుడిని పెట్టుకోవాలి. ఈ నవరాత్రుల్లో దుర్గమ్మ తల్లి చిత్రపటాన్ని తెచ్చుకుంటే మీ ఇల్లంతా కూడా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. ఈ చైత్ర నవరాత్రుల్లో తులసిని పూజించిన వారికి 7 తరాలకి తరగని ఐశ్వర్యం సిద్ధిస్తుంది. విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ నవరాత్రుల్లో కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. అప్పుల సమస్యలన్నీ కూడా వెంటనే పరిష్కారం అవుతాయి.
విశేషంగా ఈ చైత్ర నవరాత్రుల్లో అమ్మవారి దేవాలయాలను ఎక్కువగా సందర్శించండి. అమ్మవారి ఆలయాలకు వెళ్ళేటప్పుడు కొన్ని నిమ్మకాయలను తీసుకువెళ్ళి అమ్మవారి దగ్గర పూజ చేయించుకొని ఆ నిమ్మకాయలను మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. మీ ఇంటికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. అలాగే అమ్మవారికి నిమ్మకాయల మాల సమర్పిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. ఈ నవరాత్రుల్లో దుర్గాదేవి శ్లోకాలు లేదా దుర్గాదేవి మంత్రాలు పఠించండి. మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ఈ నవరాత్రులు 9 రోజుల వరకు ఉల్లిపాయ అలాగే వెల్లుల్లిపాయ లేని ఆహార పదార్థాలు మాత్రమే తినాలి. అలాగే మద్యం సేవించకూడదు. మాంసాహారాన్ని అసలే తినకూడదు. ఈ 9 రోజులు పొరపాటును కూడా గోర్లు కత్తిరించుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం, షేవింగ్ చేయించుకోవడం వంటివి అస్సలు చేయకూడదు. మరీ ముఖ్యంగా ఈ నవరాత్రుల సమయం నలుపు రంగు వస్త్రాలు వేసుకోకూడదు. అలాగే లెదర్ వస్తువులను అస్సలు ఉపయోగించకూడదు. నవరాత్రిలో పొరపాటును కూడా మధ్యాహ్నం సమయంలో అసలు నిద్రపోకూడదు. ఇది దురదృష్టానికి కారణమవుతుంది. ఈ 9 రోజులు పొరపాటున కూడా చద్దన్నాన్ని తినకూడదు. ఈ నవరాత్రులు 9 రోజుల పాటు భార్యాభర్తలు ఖచ్చితంగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. భాగస్వామితో కలయికలో పాల్గొనకూడదు. ఈ నవరాత్రుల్లో ఎవరితోనూ గొడవ పడకూడదు. ఎవరిపైనా కోపం తెచ్చుకోకూడదు. మీ మనసు నిర్మలంగా ఉంచుకొని అమ్మవారిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా కూడా డబ్బుకు కొదవ లేకుండా ఉంటుంది. ఈ నవరాత్రుల్లో వీలైనంత వరకు పేదవారికి ఎక్కువగా దానం చేయండి. ఈ నవరాత్రుల్లో మీరు ఎంత దానం చేస్తే అంత ఐశ్వర్యం మీ ఇంటికి చేరుతుంది. ఈ సమయంలో దాన ధర్మాలు చేయడం ద్వారా అమ్మవారి ఆశీర్వాదాలు మన కుటుంబంపై ఉంటాయి. కాబట్టి మీ ఆర్థిక స్థితిని బట్టి ఆహారం, డబ్బు, బట్టలు, పండ్లు ఇలా ఏదైనా పేదలకు దానం చేయవచ్చు. ఈ నవరాత్రుల్లో 9 రోజుల పాటు అమ్మవారిని 9 రూపాల్లో కొలుస్తారు. మొదటి రోజు శైలపుత్రిగా, రెండవ రోజు బ్రహ్మచారిణిగా, మూడవ రోజు చంద్రఘంటగా, నాలుగవ రోజు కూష్మాండగా, ఐదవ రోజు స్కందమాతగా, ఆరవ రోజు కాత్యాయనిగా, ఏడవ రోజు కాళీమాతగా, ఎనిమిదవ రోజు మహాగౌరిగా, 9వ రోజు సిద్ధిదాత్రిగా అమ్మవారిని కొలుస్తారు. ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.